బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. మహాత్మా గాంధీ జాతిపిత జయంతి సందర్భంగా, అదేవిధంగా భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లయన్స్ క్లబ్ సహకారంతో ప్రతి నెల దివ్యాంగులకి దీర్ఘకాలిక జబ్బులకి ఇచ్చే మందుల్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువనేత నంద్యాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అదేవిధంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి అండదండలు అందిస్తూ నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా పయనిస్తున్నటువంటి యువనేత ఎన్ఎండి ఫిరోజ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం దాదాపు 20 సంవత్సరాల నుండి దివ్యాంగులకి సేవా కార్యక్రమాలు అందిస్తోంది. ప్రతి వారికి అవసరమైనటువంటి 3 చక్రాల సైకిళ్లు కానీ, లేదా వినికిడి యంత్రాలు కానీ, చంకకర్రలు కానీ, ఇవన్నీ కూడా అందజేయడమే కాకుండా ఈ మందుల పంపిణీ చేస్తున్నాం. ముఖ్యంగా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల ద్వారా దాదాపు 2500 మందికి హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఒక 10 సంవత్సరాల నుండి వీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ కార్డు తీసుకొని ఉచితంగా వైద్యం అందజేయడం జరుగుతుంది. ఓపీడీ సర్వీస్ అనేది ఉచితంగా చేస్తారు. ఏ ఆసుపత్రి దివ్యాంగులు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళినా కూడా వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వికలాంగుల సంక్షేమ సంఘము, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం కలిసి ఈ కార్డులని పంపిణీ చేయడానికి జరిగింది 2500 మందికి. దాంతో నంద్యాలలో ఉన్నటువంటి వైద్యులందరూ ఓపీడీ సేవలు ఉచితంగా అందజేస్తున్నారు. అదేవిధంగా వీరికి డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా భారీ ఎత్తున టౌన్ హాల్లో నిర్వహించి దాదాపు 1500 నుండి 2000 మంది ఆ రోజు హాజరవుతారు. వారికి అందరికీ కూడా అవసరమైనటువంటి ఎవరికైనా అవసరమైన ఈ కుట్టు మిషన్లు, అంటే మిషన్తో మోటార్తో పనిచేసే కుట్టు మిషన్లు, అదేవిధంగా గ్రైండర్స్, స్వయం ఉపాధి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాము. ఈరోజు అక్టోబర్ 2 అంటే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు, అట్లానే మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా పుట్టినరోజు. దానికోసం ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్ 2కి మనం ఘనంగా మనం అంతా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఈరోజు మన రవికృష్ణ అన్న గారి ఆఫీస్కి రావడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చినానండి. చూస్తే చాలా ఆనందంగా ఉంది. అన్న అవార్డ్స్ చూస్తేనే అసలు ఎంత హ్యాపీ అంటే అంత, ఎందుకంటే దాదాపు పాస్ట్ 20 ఇయర్స్ నుంచి వీళ్ళు ఎట్లా సేవ చేస్తున్నారో నేను చూస్తున్నాను. ఈరోజు కూడా చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి అందరికీ మెడిసిన్స్ ఇస్తున్నారు. చాలా మందికి అంటే ఎవ్రీ మంత్ ఇస్తున్నారు. ఇంకొకటి అన్న చెప్పినట్టు పెన్షన్స్, ఇంకా చాలా మంది కొత్త పెన్షన్స్ వస్తున్నాయండి. అక్టోబర్ 15 నుంచి అప్లై చేసుకోవచ్చు మీరందరూ. దానికోసం నేను అన్న కూడా అంటున్నాను, ఎవరి దగ్గర పెన్షన్స్ కూడా ఒకవేళ వాళ్ళకి రాకపోతే కూడా ఈసారి అప్లై చేయండి అన్న. ఖచ్చితంగా ఇచ్చేసి ఖచ్చితంగా మేమంతా నంద్యాల వాసులం ఖచ్చితంగా నంద్యాలని ఒక మంచి టౌన్ లెక్క, నంద్యాల కూడా ఇంకా జిల్లా అయింది కాబట్టి మేమంతా నంద్యాల డెవలప్మెంట్ కోసం, ఇంకా నంద్యాల ప్రజల కృషి కోసం అందరూ పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.